ఈ ప్రశ్న మరి ప్రజల పక్షాన ప్రతిపక్షంగా మేము అడగాల్సిన అవసరం ఉందా లేదా? మీరు అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇందాక మీరు ఒక చక్కటి మాట చెప్పారు విజయ్ గారు. ఇప్పుడు రూపాయి ఖర్చు పెడితే 2 రూపాయలు రావాలన్న ఆలోచన అది ప్రభుత్వాలకు ఉండడం మంచి విషయమే. కానీ మరి మీరు గతంలో ఢిల్లీ పర్యటన వెళ్ళినప్పుడు మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత తీసుకొచ్చారు? అందుకే అందు గురించే ఇప్పుడు ప్రతిపక్షము పాత్రలో ఈ రోజు పోరాటం చేస్తా ఉన్నాము. మరి పాలక పక్షంగా 9.5 సంవత్సరాలు పోరాటం చేసినాము. మరి స్వరాష్ట్రం రానికే 14 సంవత్సరాలు పోరాటం చేసిన 24.5 సంవత్సరాల పోరాటంలో తెలంగాణ కోసం మేం సాధించింది ఎంత, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఎంత, గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇచ్చింది ఎంత అనేది మీరు లెక్కలు తీస్తే మరి కేసీఆర్ గారి ప్రభుత్వము మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను మీరు బేరీజ్ వేస్తే మీకు అర్థం అవుతుంది. అట్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మరి నిజంగానే కేసీఆర్ గారి ప్రభుత్వం ద్వారా అయ్యిందా లేదు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల అయ్యిందా అనేది కూడా బేరీజ్ వేసి విశ్లేషకులు గారు చక్కగా విశ్లేషణ చేయగలుగుతారు. మరి ఆయన కంటే చక్కగా చేసే వాళ్ళు లేరు. వాస్తవంగా గట్టిగా మాట్లాడగలిగే ఒక శక్తి ఆయన. మరి జయరాం గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు కేసీఆర్ గారి మీద నిందలు ఒక్కటి కాదు, లక్షల నిందలు వేసిరు, లక్షల నిందలు. అయినా వెరవకుండా ఆయన చేసినటువంటి పోరాటం వల్లనే ఈ రోజు నంబర్ 1 స్టేట్ గా నిలబడ్డదా లేదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నిలబడ్డదా అనేది ఇప్పుడు జయరాం గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే గతంలో మా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో జయరాం గారు అంతటి విపక్ష నేత ఎవరు లేరండి. మరి ఆయన మరి కేసీఆర్ గారి మీద పోరాటం చేసిండ్రు కదా. మరి చేసినప్పుడు ఈ రోజు 13 నెలల కాలం అవుతా ఉన్నది. మరి అదే జయరాం గారు ఈ రోజు ఏమంటా ఉన్నారు, అసలు ఎందుకు రాబోయి నిజంగానే కాంగ్రెస్ పార్టీని ఎందుకు తెచ్చుకున్నామని తల కొట్టుకుంటా ఉన్నాడు ప్రజల పక్షాన. మరి ఆయన ఇద్దరన్నారండి, 2 పార్టీలు గత ప్రభుత్వం కానివ్వండి ప్రస్తుత ప్రభుత్వం కానివ్వండి 2 సొంత ప్రయోజనాలు చూసుకుంటుంటే కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయి తప్ప ప్రజల కోసం ఏం పోరాడట్లేదు అనేది కూడా ఆయన వర్షం ఇందాక చెప్పారు. అమ్మా, నీటి ప్రాజెక్టులు ఎవరు తెచ్చిండ్రు, విద్యుత్ ప్రాజెక్టులు ఎవరు తెచ్చిండ్రు, ఉపాధి ప్రాజెక్టులు ఎవరు తెచ్చిండ్రు, ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు ఎవరు తెచ్చిండ్రు, తర్వాత ఉద్యోగాల పెంపు ఎవరు చేసిండ్రు. మరి స్వరాష్ట్రం కోసం మరి కేసీఆర్ గారు చేసిన త్యాగం కంటే గొప్ప త్యాగం చేసినటువంటి అమరవీరుల కోసము మరి ఎవరు ఎక్కువ చేసిండ్రు అనేది కూడా మరి ప్రజలకు తెలుసు, ఇక్కడున్న విశ్లేషకులకు తెలుసు, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు. ఇంత దుర్మార్గంగా 420 హామీలు ఇచ్చి కనీసము 100 రోజులలో 13 అంశాలతో కూడినటువంటి 6 గ్యారంటీలు నెరవేరుస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు వరకు 1/2 గ్యారంటీలు కూడా మీరు నెరవేరకుండా 36 సార్లు ప్రధానమంత్రి గారి కాలు మొక్కుతూ తిరిగినా కూడా ఈ